హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో నూతన పథకం ఒకటి అమలులోకి రాబోతూ ఉంది. దాంట్లో భాగంగా విద్యా వాలంటీర్ల నియామకం అనేది జరగబోతోంది. ముఖ్యంగా ముస్లిం విద్యార్థులు చదువుకునేటువంటి మదర్సాల్లో నవీన విద్యా బోధనకు అనుగుణంగా అక్కడ విద్యా వాలంటీర్లు నియమించాలని చెప్పేసి చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకాన్ని అమలు చేయబోతా ఉన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమలులోకి రాబోతోంది. మైనారిటీ సంక్షేమ శాఖ దీనికి సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. దాంట్లో ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ గమనించండి. ముస్లిం విద్యార్థులకు మేలు చేకూరేలా మైనారిటీ సంక్షేమ శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మదర్సాలో అభ్యసిస్తున్న విద్యార్థులకు నవీన విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయడం జరిగింది. దీనికి చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకంగా నామకరణం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమలు చేసేలాగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. విద్యాశాఖ పరిధిలో నమోదైన మదర్సాల్లో మైనారిటీ విద్యాశాఖ సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఏడాదికి 14.6 కోట్ల అవసరమవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరిగింది. ఒక్కో మదర్సాకు 3 విద్యా వాలంటీర్లను నియమించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తూ ఉంది. ప్రతి సంవత్సరం 14 నుంచి 15 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఒక్కో మదర్సాకి 3 విద్యా వాలంటీర్లను నియమించడం అయితే జరగబోతోంది. ఇకపోతే 2014-19 ఈ మధ్య తెదేపా ప్రభుత్వం మదర్సాల్లో నవీన విద్యా బోధనకు విద్యా వాలంటీర్లను నియమించింది. ఇక వైకాపా ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసింది. మైనారిటీ సంఘాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఈ విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర వ్యాప్తంగా యూడైస్ కోడ్ ఉండి రిజిస్టర్ అయినటువంటి మదర్సాలు 174 ఉన్నట్లు తెలుస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వీటిలో బోధన ఉండబోతా ఉంది. ఈ మదర్సాల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధన ఉండబోతా ఉంది. అంటే తద్వారా చాలామందికి మరి ఇక్కడ విద్యా వాలంటీర్లుగా డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు వాలంటీర్లు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. కంపల్సరీగా వాళ్ళకి మొత్తం ఇక్కడ 12,686 మంది విద్యార్థులు పనిచేస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. 1వ తరగతి నుంచి ఇంచుమించు ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ యొక్క మదర్సాలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు మైనారిటీ విద్యార్థులు. వీరికి ఇక ఆంగ్లం, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధనకు విద్యా వాలంటీర్లను నియమించనున్నారు. ఒక్కో మదర్సాకు 3 చొప్పున విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. వీరికి నెలకు 12,000 రూపాయల చొప్పున వేతనంగా ఇవ్వనున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అవసరమవుతారని అంచనా వేసింది. డిఎడ్, బిఈడి పూర్తి చేసినటువంటి వారిని ఎంపిక చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తం మీద 525 విద్యా వాలంటీర్ పోస్టులకి త్వరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. ఇక్కడ మీరు ఆ విషయాన్ని క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలి. ఈ మదర్సాల్లో మరి ఇక్కడ గమనిస్తే మదర్సాల్లో అంటే మైనారిటీ విద్యార్థులు చదువుతున్నటువంటి ముస్లిం విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఈ మదర్సాల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి తీసుకురాబోతా ఉన్నారు. అంటే వచ్చే జూన్ నుంచి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి జూన్ నుంచి కూడా ఈ మదర్సాల్లో కూడా విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్ అనేది తీసుకురాబోతున్నారు. వాళ్ళకి పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగులు, షూలతో కూడిన స్టూడెంట్ కిట్ను సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే ఈ యొక్క అంటే దానికి నామకరణం చేయడం జరిగింది. ఆ కిట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఉచితంగా అందిస్తారు. ఇకపోతే ప్రతి మదర్సాలోనూ డిజిటల్ క్లాస్ రూమ్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కంప్యూటర్లను అందిస్తారు. సైన్సు, గణితం కిట్స్, స్పోర్ట్స్ మెటీరియల్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిల్లల విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే అందిస్తూ ఉన్నారో మొత్తం అవన్నీ కూడా మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి, నోట్బుక్స్ దగ్గర నుంచి, టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి, మరి స్పోర్ట్స్ కిట్స్ మెటీరియల్ దగ్గర నుంచి అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇక గణిత క్లబ్బులు, స్పోర్ట్స్ ఈవెంట్స్, లాంగ్వేజ్ ఫెస్టివల్ను కూడా అక్కడ నిర్వహించాలని, గ్రంథాలయ నిర్వహణ కూడా గ్రాంట్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది మదర్సాలను పూర్తిగా మారుస్తారు. నూతన విద్యా విధానం అమలు చేసే ఉద్దేశంతో మరి చంద్రన్న నవీన విద్యా పథకం ఏదైతే ఉందో ఆ పథకంలో భాగంగా ఇవన్నీ కూడా మదర్సాల్లో కల్పించడం జరుగుతుంది. 3 విద్యా వాలంటీర్లని గణితము, అలాగే సోషల్ స్టడీసు, సైన్సు ఇవన్నీ బోధించడానికి 3 విద్యా వాలంటీర్లను అక్కడ నియమించడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంచుమించు 178 మదర్సాల్లో రిజిస్టర్ అయినటువంటి యూడైస్ ఉన్న మదర్సాలు ఉన్నాయి. వాటిలో 525 మంది మరి ఈ యొక్క విద్యా వాలంటీర్లు అవసరం అవుతారు. వాళ్ళకి 12,000 నుంచి జీతం ప్రారంభం అవుతుంది. ఇకపోతే
డిఈడి బిఈడి పూర్తి చేసినటువంటి వారిని దీనికోసం ఎంపిక చేయడం జరుగుద్ది. దాంట్లో భాగంగా 12,000 నుంచి జీతం ఇస్తూ డిఏడి బిఈడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ మరి వీటిలో ఈ వాలంటీర్లుగా విద్యా వాలంటీర్లుగా నియమించడానికి నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.